ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదండి, మాది టీఆర్ఎస్ పార్టీ. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఆపద వస్తే అక్కడ కవితక్క గారు ఉంటారు. ఎగ్జాంపుల్, వెలుగుమెట్లలో అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి నిరాహార దీక్షని స్టార్ట్ చేసారు. అదేవిధంగా వికారాబాద్లో అక్కడ రైతుల యొక్క భూములను లాక్కుంటా ఉంటే అక్కడ కూడా వెళ్ళి దీక్ష 5-6 గంటలు మేము రోడ్లను మొత్తం మేము స్తంభించినామన్నటువంటి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫార్మాసిటీలో ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మీ తమ్ములకు కట్టబెడదామనేటువంటిది ఎక్కడైతే చూస్తూ ఉన్నారో, మా జాగృతి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీగా మేము ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వెళ్ళేది ఈ యొక్క ఫార్మాసిటీని అంతు చూస్తాం. మీ యొక్క అన్నదమ్ముల యొక్క కుట్రల్ని కూడా మేము తరిమి కొడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ వచ్చినాయి కంపెనీలు, ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు మీ ఇళ్లలో ఇచ్చుకుంటున్నావు, మీ యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నావు అంతే తప్ప మా చిక్కడపల్లి లైబ్రరీలో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో మగ్గుతున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకే నిరుద్యోగుల పక్షాన కూడా ప్రతి ఒక్క మీటింగ్ కావచ్చు, ప్రతి ఒక్క సభలు మా యొక్క టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన నిరుద్యోగులకు అండగుంటుంది. నిరుద్యోగ మిత్రులారా, వీళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వరు, కానీ మా జాగృతులుగా అవకాశం వస్తూ ఉన్నది. మా తెలంగాణ ఈ టీఆర్ఎస్ పార్టీలో అందరికీ అవకాశం ఉన్నది.